నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది ఏజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళేమో ఏజ్ తక్కువ కనపడడానికి ఫేస్ ప్యాక్‌లంట, క్రీమ్స్ రకరకాలవి వాడుతూ ఉంటారు. వాళ్ళ ఫేస్‌ను ఇంకా చేసుకుంటూ ఉంటారు. బట్ మీరు తింటూనే మీ ఏజ్‌ని తగ్గించుకోండి అంటున్నారు కదా! అసలుకు ఈ రెమెడీ ఏంటి సార్ అసలుకి? సో ఇది రెమెడీ అననుకున్నా కూడా మన జీవన విధానం అండి. ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్‌లో అడాప్ట్ చేసుకోవాల్సిన థింగ్ ఇది. అంటే ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు తినడం ఈ నిమిషం ఎప్పుడైతే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది స్టార్ట్ చేస్తే డెఫినెట్‌గా తర్వాత రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీరన్నట్టు ఏజింగ్ అనేది ఖచ్చితంగా రాదు. ఓకే సార్. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియోని కూడా గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే అలా ఉండాలి అనుకుంటున్నారో ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే ఖచ్చితంగా వాడాలి. సార్ రెమెడీ ఏంటి సార్? చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈజీగా అంటే ఈ టైంలో ఈ సీజన్లో మనకి బాగా అవైలబుల్ ఉండేది ఉసిరికాయలండి. ఎస్ సార్. సో ఒరిజినల్ నాటు అంటే రాతి ఉసిరికాయలు అంటారు, పెద్దవి ఉసిరికాయలు ఉంటాయి కదా. సో వాటిని ఫస్ట్ తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలంటే వీటిని రసం తీసుకోవాలి. ఓకే సార్. అంటే మీరు తీసుకున్న ఉసిరికాయల్ని 2 గ్రూప్స్ కింద చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనుకుందాం. ఓకే సార్. సో ఒక 10 ఉసిరికాయలు ఒక గ్రూపు, ఒక 10 ఉసిరికాయలు ఒక గ్రూప్ తీసుకోండి. ఓకే సార్. అయితే ఈ ఫస్ట్ 10 గ్రూపులు ఉన్న ఉసిరికాయలు తీసుకుని రసం చేసుకోండి. ఓకే సార్. మిగిలిన ఉసిరికాయల్ని ఏం చేస్తారంటే కొంచెం ఎండబెట్టి పొడి చేసుకోండి. ఓకే సార్. చేసుకున్న తర్వాత మీరు ఆ పొడి కావాలంటే బయట కూడా దొరుకుతుంది. కాకపోతే అన్నీ ఎలా ఉంటాయి కల్తీ లేకుండా అనేది మనం చెప్పలేం కాబట్టి మీరే తీసుకుని ఎండబెట్టుకున్న బెస్ట్ ఎండబెట్టుకోవడం. ఓకే సార్. తీసుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పొడి ఫామ్లో ఉన్న సెకండ్ గ్రూప్ ఉసిరికాయలని ఈ రసంలో బాగా అరగదీయండి. అది మీరు ఒక గిన్నెలో అయినా చేసుకోవచ్చు, లేదా కల్వం లాంటిది ఏదైనా ఇంట్లో ఉంటే కూడా చేసుకోవచ్చు. అంటే ఆ పౌడర్ అనేది ఈ రసంలో బాగా కలిసిపోయేంత వరకు బాగా ఒక పేస్ట్ లాగా అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఓకే సార్. చేసుకున్న తర్వాత మీరు తినేదాన్ని బట్టించి అలాగైనా తినచ్చు, లేదా బెల్లం పాకమైనా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకుని అయినా తినచ్చు. ఓకే సార్. బట్ అది తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అండ్ ఇలాగా ఖచ్చితంగా మీరు 21 రోజులు లేదా 40 రోజులు కన్ఫామ్గా ఇది ఇలాగా ఫాలో అయితే డెఫినెట్గా ఏజింగ్ అనేది మీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఈ 21, 40 అనేది నేను ఆపేమన్నాం. ఇది కంటిన్యూస్గా మనం, ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా మిస్టేక్స్ చేసేసాము. ఆల్రెడీ బాడీ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీ బాడీని కరెక్ట్గా ఒక డాక్టర్ని చూపించుకుని అసెస్ చేసుకుని ఎన్ని రోజులు తీసుకోవచ్చు అనుకుంటే ఒక 3 మంత్స్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఉసిరికాయ అనే దానికి అంత మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఓకే సార్. సో అది అందరికీ తెలియాలి. అండ్ అది మనకి ఏజింగ్ అనేది కాపాడగలదు, అంత కెపాసిటీ ఉంది అనేది నా ముఖ్య ఉద్దేశము. ఈ వీడియో చూస్తున్నారు, వాళ్ళు స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కండిషన్, వాళ్ళ ఏజ్ని బట్టించి మీరు అన్నట్టు 2 సార్లు కానీ ఒకసారి కానీ రోజుకి ఏదో ఒక టైంలోనే ఒక డోస్ని అనుకుని ఆ 21 రోజులు ఆర్ 40 రోజులు ఆర్ డాక్టర్ని సంప్రదించి ఒక 3 నెలలు ఖచ్చితంగా వాడితే ఒంట్లో చేంజెస్ అనేవి ఖచ్చితంగా మీకే కనిపిస్తాయి. ఆ తర్వాత ఇంకా వాడాలా, ఎన్ని రోజులు వాడాలని మీరే మమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా. ఎన్ ఆమ్లా ఏ డే కీప్స్ డాక్టర్ అవే అన్న స్లోగన్ ఖచ్చితంగా మీ వరకు వచ్చిందంటే మేము చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. సో ఏదో ఒక ఫామ్లో ఉసిరికాయని తినడం అనేది జరగాలి. అందుకే మనకి మార్కెట్లో కూడా చూసుకుంటే ఆమ్లా మురబ్బా అని, ఆమ్లావి డిఫరెంట్ క్యాండీస్ అని ఇలాగ ఉన్నాయి. అండ్ అంతెందుకండి, ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది, వీక్నెస్ అయ్యింది, లేదా మీరు కోవిడ్ టైంలో కూడా చూసుకుంటే చ్యవన్ప్రాష్ అన్నారు కదా. సో అందులో కూడా ఉసిరికాయ ఉంటుంది. అలాగే ఉసిరికాయతో తయారు చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి ఈ ఉసిరికాయని ఏదో విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొన్ని రోజులు మీరు కంటిన్యూ చేయగలిగితే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఉసిరికాయకి వయస్థాపన అని ఒక కర్మ ఉంది, అంటే ఒక యాక్షన్ ఉంది. ఏంటంటే వయస్థాపనం అంటే వయస్సుని మీరు ఎక్కడైతే ఉన్నారో దాన్ని అలా ఆపగలదు, ఇంకా ముందుకి వెళ్ళనివ్వదు. ఓకే సార్. సో అందువల్ల ఈ ఏజింగ్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఏజింగ్ అనేది ఎప్పుడైతే రాదో మన లైఫ్ స్పాన్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ మెయిన్ హెల్తీగా ఉండడం, అంటే ఈ షుగర్లు, బీపీలు లాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా హెల్తీగా ఉండడం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనం గమనించవచ్చు. అండ్ మీరు చెప్పినట్టు
చూడడానికి కూడా డెఫినెట్గా యంగ్గా అనిపిస్తుంది. సార్ ఉసిరికాయ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని చాలా వరకు ఎవరికి తెలియదు. అంటే ఏజింగ్ ఫ్యాక్టర్ని కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి ఈరోజు మీరు చెప్పినట్టు ఈ రెమెడీని ఫాలో అవుతారు, కంపల్సరీ అలా ఏజ్ని తగ్గించుకుంటారు అని చెప్పేసి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.